మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి నుంచి పాలిటిక్స్ మొదటి పాఠం అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇది రెండవ పాఠము. రెండవ పాఠం పేరు లౌకిక తత్వం అవగాహన అనే పాఠ్యాంశంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి 40 బిట్లతో ర్యాపిడ్గా వచ్చామండి. మరి 40 కన్నా ఎక్కువ చేయలేదంటే దానిలో ఎక్కువ కంటెంట్ లేదండి. అందు గురించనే 40 బిట్లు సరిపోతాయన్న ఉద్దేశంతో మొత్తం 40 బిట్లతో మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కీలక అంశాలను అన్నింటినీ కూడా బిట్ రూపంలో మార్చడం జరిగిందండి. మరి ఆల్రెడీ 6 పాఠాలు చేశాను. వీడియోలు చేయడానికి టైం పడుతుంది. సో ఒక్కొక్కటిగా గ్రాడ్యువల్గా మీకు అందించడం అయితే జరుగుతుందండి. మరి ఈ వీడియోలన్నీ కూడా ప్రయోజనం చేకూరాలి ఎక్కువ మంది కంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం సెక్యులరిజం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, మతాన్ని ప్రభుత్వ అధికారాన్ని అంటే ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడమే ఇక్కడ మనము లౌకికవాదం అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ రెండవది, భారతదేశం ఒక లౌకిక రాజ్యంగా ఉండాలని ఏది నిర్దేశిస్తుంది? ఒక లౌకిక రాజ్యంగా భారతదేశం ఉండాలని ఏది నిర్దేశిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం. మూడోదండి, మరి భారత లౌకిక విధానంలో ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని సమర్థించకూడదు లేదా ప్రోత్సహించకూడదు అనే లక్ష్యాన్ని సాధించడానికి ఏ విధానాన్ని అవలంబిస్తుంది? ఇక్కడ భారతదేశము లౌకిక విధానంలో ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని కూడా సమర్థించకూడదు, ప్రోత్సహించకూడదు అనే లక్ష్యాన్ని సాధించడానికి ఏ విధానాన్ని అవలంబిస్తుంది? ఆన్సర్ దూరంగా ఉండటం. ప్రభుత్వం అనేది మతాలకి దూరంగా ఉండడం అనే విధానాన్ని అవలంబించాలి. నాలుగవది ప్రభుత్వ పాఠశాలల్లో మతపరమైన పండుగలు ఎందుకు జరుపుకోకూడదు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, అది ప్రభుత్వం యొక్క విధానాన్ని ఉల్లంఘించడం. ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడం కాబట్టి మతపరమైన పండుగలు అనేవి ప్రభుత్వ పాఠశాలలో జరుపుకోకూడదు. ఐదవదండి, మరి సిక్కు యువకుడు హెల్మెట్ ధరించకుండా తలపాగాతో స్కూటర్ నడపడానికి భారతదేశంలో ఎందుకు అనుమతి ఉంది? సిక్కు యువకుడు హెల్మెట్ ధరించకుండా తలపాగాతో స్కూటర్ నడపడానికి భారతదేశంలో ఎందుకు అనుమతి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, అది వారి యొక్క మతాచారంతో భాగం కాబట్టి ప్రభుత్వం అనేది మినహాయింపు ఇచ్చిందండి. ఇక్కడ మతాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళడం అనేది భారతదేశం యొక్క లౌకికవాదం అండి. ఇప్పుడు మతాలను దూరం చేయడం వేరు, మతాలను గౌరవించడం వేరు. ఇక్కడ ప్రతి మతం యొక్క గౌరవాలను కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా మసులుతుందండి. ఇక్కడ సిక్కు యువకుడు హెల్మెట్ ధరించకుండా ఓన్లీ తలపాగాతోనే స్కూటర్ నడపడానికి భారతదేశంలో ఎందుకు అనుమతి ఉంది అంటే అది వారి మతాచారంలో భాగం కాబట్టి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అదేవిధంగా ముస్లిమ్స్ బురకా వేసుకొని వెళ్ళడం, హిందూస్ బొట్టు, చేతికి కంకణాలు కట్టుకొని వెళ్ళడం, ఇవన్నిటిని కూడా భారతదేశం యొక్క సంస్కృతిలో భాగం అండి. సో ఏ మతం యొక్క ఆచారాలను ఎవరు తొలనాడినా ఇక్కడ భారతదేశం యొక్క లౌకికవాదం యొక్క స్వేచ్ఛని హరించినట్లేనండి. నెక్స్ట్ ఆరవది, భారత లౌకిక విధానంలో ప్రభుత్వం మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి? ఎందు గురించి ఇక్కడ మత వ్యవహారాలలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుందంటే ఇక్కడ చాలామంది మెజారిటీ వ్యక్తులు, మైనారిటీ వ్యక్తులు అయితే ఉన్నారండి. మెజారిటీ మతస్థులు, మైనారిటీ మతస్థులు. ఇప్పుడు భారతదేశంలోకి వస్తే ఒక మతం డామినేట్ చేస్తుంది, అమెరికాలో అయితే వేరొక మతం డామినేట్ చేస్తుంటుంది, ఇజ్రాయిల్, జెరూసలేము, ఇలా ఖత్తర్ అలాంటి దగ్గర వేరే వేరే మతాలు డామినేట్ చేస్తున్నాయి. సో భారతదేశం అనేది మత ప్రమేయం లేకుండా మతాన్ని దూరం చేయడమే ప్రామాణికంగా తీసుకుంటూ
చేస్తుంది కదా. అందు గురించని ప్రభుత్వం ఈ మత వ్యవహారాల్లో దూరిపోతుంది. ఎందు గురించి అంటే మెజారిటీ మతస్థుల ఆధిపత్యాన్ని నివారించడానికి. సో ఎవరైతే మెజారిటీగా వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క మతస్థుల యొక్క ఆధిపత్యం అనేది ఈ దేశంలో ప్రబలిపోతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అనేది మత వ్యవహారాల జోక్యం చేసుకుని కొన్ని కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ 7వది, అమెరికా లౌకికవాదానికి భారత లౌకికవాదానికి మధ్య ప్రధాన తేడా ఏమిటి? ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ చూస్తే ఏం అర్థం కాదండి. మీరు ఏదో అనుకుంటున్నారు, టెక్స్ట్ బుక్ చూస్తే అంతా గ్రాంథికంగా కనిపిస్తుందండి. దాని నుంచి ఫిల్టర్ చేసి తయారు చేసినవండి ఇవన్నీ కూడా. కాబట్టి మిత్రులు చివరి వరకు చూడండి, చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అసలు లౌకికవాదం అంటే ఏమిటి, ఎందుకు పోయింది అంతా కూడా ఒక క్లియర్ కట్గా, మరీ ఎక్కువ బిట్లు కాదు, 40 బిట్స్ అండి. ఓకే, అమెరికా లౌకికవాదానికి భారత లౌకికవాదానికి మధ్య తేడా ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి, అమెరికా ప్రభుత్వం మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు, కానీ భారత ప్రభుత్వం అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటుంది. అంటే ప్రతిసారి జోక్యం చేసుకుంటుంది అంటే ప్రతిసారి జోక్యం చేసుకోదు. మతపరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు వ్యక్తులకు ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రభుత్వం అయితే జోక్యం చేసుకుంటుందండి. నెక్స్ట్ 8వది, భారత రాజ్యాంగం అంటరానితనాన్ని ఎందుకు నిషేధించింది? అంటరానితనాన్ని ఎందుకు నిషేధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, ఇది ఒకే మతంలోని కొంతమంది సభ్యులు ఇతరులపై ఆధిపత్యం చలాయించడాన్ని నివారిస్తుంది కాబట్టి ఈ అంటరానితనాన్ని నిషేధించిందండి. కొంతమంది కులస్తులు కొంతమందిని అంటరాని వాళ్ళుగా చూసేవారు అన్నమాట. ఒకప్పటి కాలంలో ఉండేదండి. మరి ఆ యొక్క ఆధిపత్యాన్ని చలాయించడంలో భాగంగా అంటరానితనం అనేది ఉండేది. ఆ చలాయించడాన్ని తగ్గించడానికి కోసం ఈ అంటరానితనాన్ని నిషేధించిందండి భారత రాజ్యాంగం. నెక్స్ట్ 9వది, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రభుత్వ స్థలాల్లో ఏ మత చిహ్నాలకు ఎందుకు ప్రదర్శించకూడదు? ప్రభుత్వ కార్యాలయాల వంటి ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి మత చిహ్నాలను కూడా ప్రదర్శించకూడదు. ఎందువల్ల? ఆన్సర్, అది ప్రభుత్వ స్థలం కాబట్టి ఏ ఒక్క మతానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వకూడదండి. అంటే కొన్ని ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ కూడా ఉంటుంటాయి, మిత్రులు గమనించాలి. ఎందు గురించి అంటే అందరికీ తెలియచ్చు, ఆ పాయింట్ అందరికీ తెలియాలని ఏం రూల్ లేదు. అందు గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనకి తీసుకురావడం జరిగిందండి. ఫ్రాన్స్లో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఫ్రాన్స్లో 2004 ఫిబ్రవరిలో చేసిన చట్టం ప్రకారం పాఠశాల విద్యార్థులు ఏమి ధరించకూడదు? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రస్ఫుటంగా కనిపించే మత రాజకీయ చిహ్నాలు. అంటే ఉదాహరణగా మనం చూసుకున్నట్టు టాటూస్, అలాగే తలపాగాలు, యూదుల యొక్క టోపీలు, సిలువలు, ఇలాంటివి ఎక్కడా కూడా మతపరమైనటువంటి చిహ్నాలు ఎక్కడా కూడా ప్రదర్శించకూడదండి. ఎప్పుడు నిషేధించారు ఫ్రాన్స్లో అంటే 2004 ఫిబ్రవరిలో అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత అమెరికా ఇది కూడా ఉంటుందండి, తర్వాత వస్తుందండి, చూపిస్తాను. 11వది, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అనేవి మనల్ని వేటి నుండి కాపాడుతాయి? ప్రాథమిక హక్కులు మనల్ని వేటి నుండి కాపాడుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి, రాజ్యాధికారం నుండి మరియు అధిక సంఖ్యాకుల నియంతృత్వ పోకడల నుండి ఈ ప్రాథమిక హక్కులు అనేవి మనల్ని కాపాడుతున్నాయి. అసలు అధిక సంఖ్యల యొక్క నియంతృత్వం అంటే మనల్ని వేరే వాళ్ళు తక్కువేయడం. అది ఆర్థికంగా అవుతాయి ఏమంటే, సాంఘికంగా అయితే ఏమిటి, భౌతికంగా అయితే ఏమిటి, ఆ విధంగా తక్కువేయకుండా ఇక్కడ ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి కదా, ఆ 6 హక్కులను మనం కాపాడుకోవడానికి ఈ రాజ్యాంగాన్ని మనం ఉపయోగించుకొని మన హక్కులను మనం కాపాడుకోగలమండి. నెక్స్ట్ 12వది, భారతదేశంలో ప్రభుత్వం పౌరుల మతాన్ని ప్రాతిపదిక చేసుకొని వివక్షత చూపిస్తుందా? ప్రభుత్వం అండి, ఇక్కడ ప్రభుత్వం అనే బిట్టు మనం మెన్షన్ చేసుకోవాలి. మరి ప్రభుత్వం పౌరుల మతాన్ని ప్రాతిపదిక చేసుకొని వివక్షత చూపిస్తుందంటే కాదండి, ఎప్పుడూ కాదు.
అలాగా వివక్షత అయితే చూపించదు. అసలు ఈ బిట్ ఎందుకు ఇచ్చాను అంటే, కొన్ని దేశాలు ఉన్నాయండి, ముస్లిం దేశాల కంట్రీలు, ఇక్కడ మనకు కాదు, మన దగ్గర కాదు. అక్కడ ఒక ట్రైన్లో ఒక అమ్మాయి వెళ్ళిపోతూ ఓ బురకాని తీసివేసిందండి. అనేజ్గా ఫీల్ అయ్యి బురకాని తీసింది. అక్కడ ప్రతి ప్రాంతంలో కూడా, అంటే మతం గురించి నాకు అనవసరం, ఇక్కడ ఏంటంటే ఒక ఒక మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని ప్రభుత్వం వివక్షత చూపిస్తుందా అనే ఒక చిన్న పాయింట్ గురించేనండి, అంతే తప్ప మతాల గురించి ఎట్టి పరిస్థితుల్లో కాదు. అక్కడ అక్కడ పోలీసులు ఎక్కడికక్కడ నిఘా కాస్తుంటారు. సో అక్కడ ఆ మహిళని దింపి కొట్టి చంపివేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడ మతపరమైనటువంటి ఒక ఒక అమోఘమైనటువంటి నిరసన, మాకు బురకాలు వద్దంటని చెప్పి ఒక మంటల్లో, కాలుతున్న మంటల్లో ఆ బురకాలు తీసి ఇసిరేస్తారండి. మా స్వేచ్ఛను హరిస్తున్నారా అని. అది విదేశాలలో జరిగిన సంఘటన అండి. అదే మన దేశంలో కూడా జరిగిందండి. ఒక పాఠశాలలోకి బురకా వేసుకున్న అమ్మాయి వస్తే పాఠశాల యాజమాన్యం తీసుకురావాలి, లోపలికి రావద్దు, నువ్వు మతపరమైనటువంటి బురకాని ధరించావు, పాఠశాల యూనిఫామ్లో అది లేదు కాబట్టి నువ్వు రాకూడదు అన్నారు. అప్పుడు ఆ అమ్మాయి, ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నాకు బురక ఖచ్చితంగా ఉండాలి, పాఠశాల విద్య లేకపోయినా పర్లేదు అంటూ పాఠశాల మానేసింది ఆ పిల్ల. అంటే మన దగ్గర ఉన్నటువంటి విధానం అలా ఉంది, విదేశాల్లో ఆ విధంగా ఉంది. అంటే మనం ఏం చేస్తామంటే, మతాన్ని ప్రాతిపదిక చేసుకొని ప్రభుత్వం అనేది వివక్షత చూపదు. ఇక్కడ పోలీసు అలా చంపారు అంటే అక్కడ వివక్షత ఉంది అని చెప్తున్నాను. ఇక్కడ మనకు నచ్చినట్లు మనం ఉండే అధికారం అయితే మనకు ఉందండి. నెక్స్ట్ 13వది, ప్రజాస్వామ్య సమాజాలలో ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేయడం అనేది ఎందుకు ముఖ్యం అంటే, ఆన్సర్ ఆప్షన్ సి, మత ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించబడకుండా ఉండేందుకు మనకి ఈ ప్రజాస్వామ్యంలో మతాన్ని వేరు చేయడం అనేది చాలా 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 ముఖ్యమండి. నెక్స్ట్ 14వది, వ్యక్తులకు వారి మతాన్ని త్యజించడానికి, వేరొక మతాన్ని స్వీకరించడానికి అవకాశం ఉండడం దేని యొక్క లక్షణం? మనకు నచ్చలేని మతాన్ని వదిలేయచ్చు, నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అలాంటి అవకాశం ఉండడం అనేది దేని యొక్క లక్షణం అంటే, ఆన్సర్ ఆప్షన్ సి, ప్రజాస్వామ్య సమాజంలో దాని యొక్క లక్షణం అండి, ప్రజాస్వామ్యం యొక్క లక్షణం అండి. నెక్స్ట్ 15వది, ఒక మతం వర్గం మరొక మత వర్గంపై ఆధిపత్యం చలాయించదు అనేది భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి లౌకిక లక్ష్యాలలో ఎన్నవది? చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఒక మత వర్గం మరొక మత వర్గంపై ఆధిపత్యం చలాయించదు అనేది భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి లౌకిక లక్ష్యాలలో ఎన్నవది అంటే, ఆన్సర్ ఆప్షన్ ఏ, మొదటిది. అన్నీ వచ్చేస్తాయండి, అన్ని బిట్లు కూడా, మంచి మంచి బిట్లు అన్నీ కూడా. 16వది, ప్రభుత్వం జోక్యం మద్దతు రూపంలో కూడా ఉండవచ్చు. మత వర్గాలు తమ సొంత పాఠశాలలు, కళాశాలలు స్థాపించుకునే హక్కుని ఏది కల్పిస్తుంది అంటే, ఇక్కడ మత వర్గాలు తమ సొంత పాఠశాలలు, కళాశాలలు స్థాపించుకునే హక్కుని ఏది కల్పిస్తుంది అంటే, ఆన్సర్ ఆప్షన్ సి, భారత రాజ్యాంగం మతపరమైన పాఠశాలల్లో మత వర్గాలు తమ సొంత పాఠశాలలో, కళాశాల స్థాపించుకునే హక్కును అయితే ఇచ్చిందండి. దానికి డిస్కౌంట్లు కూడా ఉన్నాయి అనమాట, స్పెషల్ డిస్కౌంట్లు. 17వది, ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉంది కదా ముస్లిం కళాశాల, అలాంటివండి. మరి భారత లౌకికవాదం అనుసరించినటువంటి రెండవ పద్ధతి ఏమిటి అంటే, మొదటి పద్ధతి చెప్పాను, ఇప్పుడు రెండవ పద్ధతి అండి. భారత లౌకికవాదం అనుసరించినటువంటి రెండవ పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, మినహాయింపులు ఇవ్వడం ద్వారా ఆధిపత్యాన్ని నివారించడం. సో మైనార్టీ లేదంటే ఇతర వర్గాల, మత వర్గాల యొక్క కళాశాలలు, పాఠశాలలు స్థాపించడం ద్వారా, వాళ్ళకి మినహాయింపులు ఇవ్వడం ద్వారా, అదేవిధంగా రిజర్వేషన్స్ ఇవ్వడం ద్వారా, ఎవరైతే మైనార్టీ వర్గాలు ఉన్నాయో వాళ్ళకి మినహాయింపులు అంటే రిజర్వేషన్స్ ఇవ్వడం ద్వారా మిగతా వ్యక్తుల యొక్క ఆధిపత్యాన్ని నివారించడం అనేది ఇక్కడ భారత లౌకికవాదం అనుసరించినటువంటి రెండవ పద్ధతి అండి.
నెక్స్ట్, అధిక సంఖ్యాకుల ఆధిపత్యం వల్ల అల్పసంఖ్యాక ప్రజలు ఏ ఒత్తిడికి గురి కావచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, వివక్షత ఒత్తిడి, ఒక్కోసారి చంపబడవచ్చు కూడా. ఇది నెక్స్ట్, ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడాన్ని ఏమంటారు? ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడం ఏమంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి, లౌకికవాదం అంటామండి. ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడాన్ని మనము లౌకికవాదం అంటాము. నెక్స్ట్, జర్మనీలో హిట్లరు ఎవరిని లక్షలాది మందిని వేధించడం, చంపడం జరిగింది? జర్మనీలో హిట్లరు ఎవరిని లక్షలాది మందిని వేధించడం, చంపడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి, యూదుల్ని హిట్లరు చంపడం జరిగింది. నెక్స్ట్ 21వ, సౌదీ అరేబియాలో ముస్లిమేతరులు అంటే ముస్లింలు కానివారు తమ ప్రార్థనల కోసం ఎక్కడ సమావేశం కావడానికి వీలు లేదు. ఇక్కడ నియంతృత్వ పోకడ కనిపిస్తుందండి మనకి. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్తున్నానండి, వేరే ఏ మతం గ్లడ్ లేదు నాకు, అన్నీ ఒకటే, మనం మానవ మతం అంతే. ముస్లిమేతరులు తమ ప్రార్థనల కోసం ఎక్కడ సమావేశం కావడానికి వీలు లేదు. ఆన్సర్ ఆప్షన్ సి, బహిరంగ ప్రదేశాల్లో. కానీ ముస్లింలు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకోవచ్చండి. ముస్లిమేతరులు సౌదీ అరేబియాలో మరి బయట ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కావడానికి వీలు లేదండి. నెక్స్ట్ 22వది, భారతదేశంలో న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రభుత్వ స్థలాల్లో ఏమి ప్రదర్శించకూడదు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, ఏ ఒక్క మత చిహ్నాలను కూడా ప్రభుత్వ స్థలాలలో ప్రదర్శించకూడదు. నెక్స్ట్ 23వది, ఒక మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చా? ఒక మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చా అంటే ఖచ్చితంగా అండి, ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉండవచ్చు. 24వది, భారత లౌకికవాదం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, అన్ని మతాల భావనలు గౌరవించడం మీద ఆధారపడిందే లౌకికవాదము. శాంతి అనేది అంతం లేనిది, మన మధ్య గల విభేదాలను విస్మరించదు అనేది వాక్యం ఏమి తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, విభేదాలు ఉన్నప్పటికీ కూడా కలిసి జీవించాలి అనేది శాంతి అనేది తెలియజేస్తుందండి. 26వది, ఏ దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు విధేయత ప్రతిజ్ఞతో పాఠశాలను ప్రారంభిస్తారు? ఏ ప్రతిజ్ఞ అండి ఇది? విధేయత ప్రతిజ్ఞతో పాఠశాలను ప్రారంభిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి, అమెరికా. దీని ఒక చిత్రం కూడా వేశారండి. అమెరికాలో అందరు పిల్లలు వేసేసి ప్రతిజ్ఞ చేస్తున్నట్టు ఒక ఫోటో కూడా ముద్రించాడు పేపర్లో, అదే మన టెక్స్ట్ బుక్లో. ఏ దేశంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు విధేయత ప్రతిజ్ఞతో పాఠశాలను ప్రారంభిస్తారంటే అమెరికాలో నుండి. మరి అలాగైతే మరి అమెరికా యొక్క ప్రతిజ్ఞలో దేవుని కింద ఆ ప్రతిజ్ఞ ఉంటుంది కదా, మన భారతదేశంలో భారతదేశం నా మాతృభూమి అని మన ప్రతిజ్ఞ ఉంది కదండి. అలాగే అమెరికా యొక్క ప్రతిజ్ఞలో దేవుని కింద అనే పదం ఉంటుందండి. ఆ ప్రతిజ్ఞలో దేవుని కింద అన్న పదం రాజ్యాంగానికి చేసిన ఏ సవరణను ఉల్లంఘిస్తుందని చాలా కేసులు వేశారు. అసలు అమెరికాలో మతపరమైన జోక్యం ప్రభుత్వం చేసుకోకూడదు, కానీ ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రతిజ్ఞలో దేవుని కింద అనే పదం ఉండడం వల్ల దాని మీద చాలా కేసులు వేశారండి. అది ఎన్నవ సవరణ అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, మొదటి సవరణ అండి, మొదటి సవరణ. నెక్స్ట్ 28వది, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మతం యొక్క ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి?
మతం యొక్క ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. ఆర్టికల్ 25 నుంచి 25 నుంచి 28 వరకు మతపరమైనటువంటి ప్రాథమిక హక్కులు అనేవి 25వ ఆర్టికల్ నుంచి 28వ ఆర్టికల్ వరకు భారత రాజ్యాంగంలో కల్పించబడ్డాయండి. నెక్స్ట్, లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగ పీఠికకు ఏ సవరణ ద్వారా చేర్చారు? లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగ పీఠికకు ఏ సవరణ ద్వారా చేర్చారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనే పదాన్ని చేర్చడం జరిగింది. నెక్స్ట్ 30ది, భారత రాజ్యాంగంలోని లౌకికవాదం అంటే ఏమిటి? భారత రాజ్యాంగంలోని లౌకికవాదం అంటే ఏమిటి అంటే ఆన్సర్ రాష్ట్రం ఏ మతాన్ని కూడా ప్రోత్సహించదు. 31దండి, లౌకికవాదం పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? లౌకికవాదం పితామహుడు ఆన్సర్ ఆప్షన్ సి జార్జ్ జాకబ్ హోలియాక్ లౌకికవాద పితామహుడు. 32ది, భారత లౌకిక విధానంలో ప్రభుత్వం మత విషయాలలో జోక్యం చేసుకుంటే అది దేని ఆధారంగా ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి ఆదర్శాల ఆధారంగానే ప్రభుత్వం అయితే మత విషయాల్లో జోక్యం చేసుకోవాలి, లేకపోతే జోక్యం చేసుకోకూడదు. నెక్స్ట్ 33ది, లౌకిక రాజ్యం యొక్క లక్ష్యాలలో ఒకటి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలోని మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చలాయించకుండా చూడటం. ఇక్కడ చూడండి, ఒక మతంలోని కొంతమంది సభ్యులు వేరొక మతంలో కాదండి, అదే మతంలోని మరో కొంతమంది సభ్యులపై ఆధిపత్యం చలాయించకుండా ఉండడం అనేది ఈ యొక్క లౌకిక రాజ్యం యొక్క లక్ష్యాలలో అది కూడా ఒకటేనండి. 34ది, అందరికీ మత స్వేచ్ఛ అన్న భావనకు అనుగుణంగా భారతదేశం ఏమి చేసింది? అందరికీ మత స్వేచ్ఛ అన్న భావనకు అనుగుణంగా భారతదేశం ఏం చేసిందంటే మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని రెండింటిని వేరువేరు చేసిందండి. అప్పుడు అందరికీ మత స్వేచ్ఛ అనేది చక్కగా వచ్చిందనమాట. 35ది, ఒక దేశ ప్రభుత్వం ఇతర మతాలకు తావు లేకుండా ఒక మతానికి అధికారిక గుర్తింపు ఇచ్చినప్పుడు ఎలాంటి అవకాశాలు ఎక్కువ? ఆన్సర్ ఆప్షన్ బి మత వివక్షతకు దారితీస్తుంది. నెక్స్ట్ 36ది, భారత రాజ్యాంగంలోని ఏ లక్షణాన్ని ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకున్నారు? ఆస్ట్రేలియా నుంచి భారత రాజ్యాంగంలో ఏం తీసుకున్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఉమ్మడి జాబితాని ఎక్కడి నుంచి తీసుకున్నారండి? ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఉమ్మడి జాబితాని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ 37ది, భారతదేశంలో లౌకికవాదం అనేది దేని నేపథ్యంలో ఉద్భవించింది? భారతదేశంలో లౌకికవాదం అనేది దేని నేపథ్యంలో ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ బి లోతైన మత వైవిధ్యం నేపథ్యంలో మతాల మధ్య సమానత్వాన్ని నొక్కి చెబుతుందండి ఈ యొక్క లౌకికవాదం నేపథ్యం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ రాష్ట్ర విధాన నిర్దేశక పత్రాలకు సంబంధించినవి? ఏ ఆర్టికల్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 37. ఆర్టికల్ 37 అనేది రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. నెక్స్ట్ 39ది, మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేస్తే మరి ఎక్కడ టెక్స్ట్ బుక్లో చూస్తే అది గ్రాంధికంగా ఉంటుందండి. మరి దాని నుంచి బుట్టలు తయారు చేయడం అనేది చాలా పెద్ద కత్తి మీద స్వామి లాంటిది. అయినప్పటికీ కూడా మరి
మొత్తం అన్ని బిట్లను కూడా ర్యాపిడ్గా చేస్తానండి. మరి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే. 39ది నిజమైన లౌకికవాదాన్ని సూచించే ప్రకటన ఏమిటి? నిజమైన లౌకికవాదాన్ని సూచించే ప్రకటన ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మతం పేరుతో వివక్షత లేదు అనేది నిజమైన లౌకికవాదాన్ని సూచించే ప్రకటన అండి. నెక్స్ట్ ఈ వీడియోలో చివరి పెట్టండి, మతతత్వం అంటే ఏమిటి? మతతత్వం ఆన్సర్ ఆప్షన్ బి, ఒక మతం యొక్క నమ్మకాలు ఇతర మతాల విశ్వాసాల కంటే ఉన్నతమైనవిగా భావించడము. మన మతమే గొప్పది, ఇతర మతాలు వేస్ట్ అంటూ భావించడమే మతతత్వం అండి. ఇదండి మరి 3వ పాఠంలో తర్వాత వీడియోలో కలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.